చాలామంది మన సబ్స్క్రైబర్లకు వచ్చే డౌట్ ఏంటంటే మాది పెద్ద సైజు లేదా మాది చిన్న సైజు, మాది చిన్న సైజు బ్లౌజ్ కదా, నెక్ విడ్త్ మీరు ఏ సైజుకైనా 2.5 పెట్టుకోవాలని చెప్పారు కదా, ఏదైనా తగ్గించాలా, మా చిన్న సైజు కాబట్టి 2 పెట్టుకోమంటారా, లేదు అంటే చంక డౌన్ అనేది తగ్గించుకోవాలా, లేదు మాది పెద్ద సైజు అయితే కనుక చంక డౌన్ అనేది పెంచుకోవాలా 6.5 ఇంచులు 7 ఇంచులకి, అలాగే నెక్ విడ్త్ అనేది పెంచుకోవాలా 3 ఇంచులు లేదా 3.5 అలా, ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయండి చాలా మందికి. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. 37 to 38 సైజ్ బ్లౌజ్ అనమాట. ఇది నేను ఎలా కట్ చేశాను అనేది మీకు లైవ్లో చూపిస్తానమాట. నేను అంటే మన కొలతలు అనేది మ్యాచ్ అయిందా లేదా, చెస్ట్ లూజ్కి చంక లూజ్కి నేను ఎలా పెట్టుకున్నాను, షోల్డర్ కావచ్చు చంక డౌన్ కావచ్చు, ఇలాంటివి ఎలా మార్కింగ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలా యూజ్ అయ్యిద్ది మీకు. మీకున్న చాలా డౌట్స్ అయితే కంపల్సరీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన వీడియో అయితే షేర్ చేస్తాను. ఓకేనా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సైజుని బట్టి నెక్ విడ్త్ అనేది పెంచుకోవాలా, చంక డౌన్ అనేది పెంచుకోవాలా, మాది ఈ సైజు చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేను చెప్పేది ఒక్కటేనండి, ఎప్పుడైనా కానీ మీకు సైజుని బట్టి నెక్ విడ్త్ అనేది షోల్డర్ అనేది మారదనమాట. ఓకేనా. ఓన్లీ ఏంటంటే బాగా చిన్న సైజు వాళ్ళకి అది ఇప్పుడు బాగా చాలా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం నెక్ అనేది 2 ఇంచెస్కి పెట్టుకుంటాము. అది 25 కన్నా ఇంకా తక్కువ 24, 25 వరకు అయితే 2 ఇంచెస్కి పెట్టుకుంటాం. మిగతా ఎవరికైనా 2.5 ఇంచెస్ అంటే 2.5 ఇంచులు నెక్ వెడల్పు అనేది సరిపోయిద్ది. లేదు మనకి ఓవర్ డీప్ 12 ఇంచుల వరకు నెక్ డీప్ పెట్టుకునే వాళ్ళకైతే 2 ఇంచెస్ పెట్టుకుంటాం. మిగతా ఏ సైజ్కైనా కానివ్వండి. అంటే నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్ వరకు ఎవరికైనా కానీ 2.5 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోయిద్ది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు, అలాగే బోట్ నెక్స్ అలా పైకి వచ్చే కొద్దీ మనకి నెక్ విడ్త్ అనేది పెరిగిద్ది అనమాట. ఇది క్లారిటీగా కావాలి అంటే కమెంట్ చేయండి, తప్పకుండా వీడియో తీస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను కొన్ని చిన్న సైజ్ బ్లౌజెస్ 28, 30 ఎవరికైనా కానీ కట్ చేసుకున్నప్పుడు 2.5 నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకొని కట్ చేశాను కదా. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అండి, చూడొచ్చు మీరు బ్లౌజు. ఇది నడుము సైజ్ వచ్చేసి మనకి చూడండి, ఇది వచ్చేసి 37 సైజు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట. ఇలాంటి బ్లౌజ్కు కట్ చేసేటప్పుడు నేనేమన్నా చేంజెస్ చేస్తానా అంటే, మన కటింగ్ మెథడ్ ఉంది కదా, నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులు, చంక డౌన్ అనేది 6 ఇంచులు ఆల్రెడీ చిన్న సైజ్ బ్లౌజులకి పెట్టి చూపించాను మీకు. ఇప్పుడు పెద్ద సైజ్ కట్ చేసినప్పుడు మన మెథడ్ అనేది దీనికి మ్యాచ్ అయిందా లేదా అనేది చూపిస్తాను. ఎవరైనా 36 to 38 సైజ్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి నడుము లూజు ఇలా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు వచ్చింది నడుము లూజు. ఇక్కడ 9.5 ఇంచులు 9.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం. ఇది 37 సైజ్ అనమాట. ఓకేనా. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్నాను. అలాగే 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. 1.5 ఇంచ్ ఎందుకు అంటే ఇది ఆల్రెడీ పెద్ద సైజ్ బ్లౌజే, నార్మల్ డైలీ యూజ్ శారీ కాబట్టి మనం ఖర్చు అనేది 1.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోయింది. అదే పట్టు శారీస్ అలాంటి వాటికైతే 2 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ కట్ చేసేసుకున్నాం. క్రాసులు లేకుండా ఇవి కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా క్రాసులు తీసుకునేటప్పుడు మీరు ఎల్ షేప్ స్కేల్ యూజ్ చేశారు అంటే అస్సలు మీ క్రాస్ అనేది రాదనమాట. ఓకేనా. ఇలాంటి స్కేల్ ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఇక్కడ స్ట్రైట్గా ఇంకా మీకు క్రాస్ వచ్చే అవకాశం ఉండదు అనమాట. అదే నార్మల్ స్కేల్ అయితే బిగినర్స్ కొంచెం అటు ఇటుగా పెట్టుకున్న మార్కింగ్ తేడా వచ్చింది కదా, క్లాత్ అనేది క్రాస్లు. ఇలాంటి స్కేల్ యూజ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఓకేనా. ఇప్పుడు నడుం పట్టి జాయింట్ కోసం కింద ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి
ఇలా మీరు టేప్తో కొలుచుకున్నా పర్లేదు, లేదు మేము క్రాస్గా రాదు మాకు వచ్చు అనుకుంటే కనుక ఇలా అయినా కొలుచుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అలాగే పావించు షోల్డర్ జాయింట్ కోసం పావించు అనేది పైకి పెట్టుకున్నాను. ఇదిగోండి ఈ లైన్ దగ్గర వరకు మాత్రం 16 ఇంచులు వచ్చింది. ఈ చివర కూడా అదే 16 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 12.5 ఇంచులు వచ్చింది. సేమ్ అదే 12.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ కోసం ఏదైతే జాయింట్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా చేసుకొని ఇటు కూడా ఒక బాక్స్ డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ మన మెథడ్ ప్రకారం ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఏ సైజ్కైనా 6 ఇంచెస్ పెడతానని. ఈ బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసిన బ్లౌజేనండి కస్టమర్ది. చాలా బాగా సెట్ అయింది. సేమ్ ఇలాగే కుట్టమని అయితే చెప్పారు, ఇంకా ఏమి అడ్జస్ట్మెంట్స్ అనేవి లేవన్నమాట. ఓకేనా, ఇక్కడి నుంచి 6 ఇంచులకి చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. 6 ఇంచుల చంక డౌన్ అనేది ఏ సైజు వరకు అయినా సరిపోయింది. ఏ సైజు వరకు అంటే 42 ఇంచెస్ సైజు, 42 సైజు వరకు మీకు 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఓవర్ హెల్తీగా బాగా లావుగా ఉన్నారు అనుకున్న వాళ్ళకి మాత్రమే 6.5 వరకు వెళ్ళాలి. 6.5 దాటి 7 ఇంచుల వరకు అసలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట ఎవ్వరికి. బాగా లావుగా ఉన్నారు, 42 కూడా దాటిపోయి ఉన్నారు అన్న వాళ్ళకి 6.5కి పెట్టుకోండి. మ్యాక్సిమం ఎవరికైనా 6 ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయిద్ది. మీకు చంక డౌను ఎక్కువయ్యే కొద్దీ ఏమైద్దంటే బ్లౌజ్ అనేది జారిద్ది. మీకు చంక డౌను ఎక్కువయ్యే కొద్దీ చంకలో లూజ్ ఎక్కువైద్ది. చంకలో లూజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ భుజం మీద కుట్టు అనేది ఇలా కిందకి జారిపోయిద్ది అనమాట. అందుకే ఎప్పుడైనా చంక డౌన్ అనేది మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఓకేనా, ఇలా 6 ఇంచులకి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎప్పుడు చెప్తాను కదా 2.5 ఇంచులకి నేను ఎవరికైనా ఇలాగే మార్కింగ్ చేసుకుంటాను. ఓన్లీ డీప్ ఒక్కటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకుంటాను. ఈ కస్టమర్కి కూడా మనం ఎప్పుడు కుడతామన్నమాట. ఎప్పుడు ఇదే మెథడ్లో కుడతాను, చక్కగా సెట్ అవుతాయి బ్లౌజులు కూడా. ఇదిగోండి ఇలా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. ఎక్కడ వరకు ఉందో డీపు అక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే పావించి నెక్ జాయింట్ కోసం పైకి పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకునేటప్పటికి ఇక్కడికి రెడీ అయిద్ది అనమాట. ఒక్కసారి డీప్ ఎంత ఉంది అనేది కొలిచి చూడండి. పావుదక్కు 11 ఇంచులు ఉంది. ఈ కస్టమర్ హైట్ కూడా ఉంటారనమాట, అందుకని ఇది తనకి ఓవర్ డీప్ అయితే అవ్వదు, కరెక్ట్గా సరిపోయిద్ది. ఓకేనా, కొంచెం లావుగా ఉంటారు, హైట్గా ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఓవర్ డీప్ లాగా కాదనమాట, మనం నార్మల్గా పెట్టుకోవచ్చు. ఇదే డీపు ఇదే 11 ఇంచెస్ మీరు 24 సైజ్ కానీ 26 కానీ 28 కానీ ఇలా 30 లోపు ఉన్న వాళ్ళకి పెట్టుకుంటే ఇది ఓవర్ డీప్ కింద వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళకి మీరు ఇక్కడ ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి నెక్ విడ్త్ అనేది. ఓకేనా, అది మీకు షోల్డర్ జారిపోయిద్ది అన్న భయం ఉంటే, లేదు అంటే 10 నుంచి 10.5 ఇంచుల వరకు మీరు 2.5 ఇంచులు పెట్టి మార్క్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ నెక్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది ఎప్పుడు జారదు. ఓకేనా, షోల్డర్ ఎక్కువ ఉంటే జారిద్ది, చంక డౌన్ ఎక్కువ ఉంటే జారిద్ది. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది సపరేట్గా ఒక వీడియో తీస్తాను. ఇలా వీడియోలో చెప్తే మీకు అర్థం కాదు. ఏ సైజు వాళ్ళకి ఎంత డీప్ని బట్టి ఎంత నెక్ విడ్త్ పెట్టుకోవాలి, ఎంత షోల్డర్ పెట్టుకోవాలి అనేది మనం వేరే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో అనేది మీకు షేర్ చేస్తాను. ఓకేనా, ఈ కింద వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ రౌండ్ అనేది చక్కగా వచ్చింది అనమాట. హైట్ ఉంటారు, కొంచెం పెద్ద సైజే కాబట్టి 3 ఇంచులు పెట్టుకున్నా మీకు ఓవర్ డీపు ఓవర్ విడ్త్ బ్రాడ్ ఏమీ అవ్వదు అనమాట. ఇలా పెట్టుకొని చక్కగా ఇలా రౌండ్ చేసేసుకోండి. ఓకేనా, ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత భుజం వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ 1/4 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసుకోండి. మనం నెక్ పట్టి వేసుకుంటాం కదా దానికోసం. అలాగే ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఓకేనా, దీనికి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. హ్యాండ్ జాయింట్ వేసుకోవాలి కదా మనం, దానికోసం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలిసి చూడండి.
6 ఇంచుల మీద ఒక గీత వచ్చింది. ఇది వచ్చేసి 6 ఇంచులు వచ్చిందనమాట. ఓకేనా, ఇదే 6 ఇంచులు. ఇక్కడ నెక్ డౌన్ ఎంత ఉంది మనకి, 6 ఇంచులు కదా. చంక డౌన్ అనేది 6 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా 6 ఇంచులు ఉండేటట్టు పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది. ఇలా చక్కగా లైన్ డ్రా చేసేసుకోండి. ఈ లైన్స్ ఇవి పర్టికులర్గా మీకు అర్థం అవ్వాలనే చూపిస్తున్నాను. మనం ఒక 4-5 బ్లౌజెస్, ఒక 10 బ్లౌజెస్ అలా కట్ చేసాము అంటే ఇంత మీరు కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా ఇలా గీసేసుకుంటారనమాట. ఓకేనా, మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎక్కువ చూస్తారు కాబట్టి నేను అన్నీ మీకు పర్టికులర్గా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట. ఈ రౌండ్ అనేది నేను నార్మల్గా తీసేసుకోగలను, కానీ మీకు కొత్తగా తీసుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకుండా ఇలాంటి స్కేల్ యూస్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా పెట్టుకున్నారు అంటే ఈ కర్వ్ అనేది కరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజు మన మెథడ్ ప్రకారం ఎలా చెప్పాను, ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచులు ఉంచుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచులకు మార్కింగ్ చేసేసుకుంటే ఈ ఉన్న నడుము లూజు అలాగే 1 ఇంచు మెయిన్ డాట్ ఈ రెండు కలిపి ఇక్కడ మార్కింగ్ అయిపోయింది అనమాట. ఖర్చు ఒక్కటే మనం సపరేట్ చేసాం అంటే ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ అన్నట్టు అనమాట. మీకు అర్థమైంది కదా. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 11 ఇంచులు, అదే పావు తక్కువ 11 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది చెస్ట్ లూజ్ అనమాట. చెస్ట్ లూజ్కి ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం అంటే ఇదంతా మనకి ఇప్పుడు ఖర్చు అనమాట. ఇదంతా ఖర్చు. ఈ చెస్ట్ లూజ్కి ఇప్పుడు ఈ చంక లూజు మ్యాచ్ అయిందా లేదా చూపిస్తాను చూడండి. మనకి నార్మల్గా అయితే మన మెథడ్ ప్రకారం నేను ఎప్పుడు ఏం చెప్తాను, నడుము లూజు ఎంత ఉందో బ్యాక్ డాట్ కోసం పెట్టుకున్న 1 ఇంచ్ కాకుండా అది చంక లూజ్ రావాలని చెప్తాను. ఇప్పుడు ఇది ఎంత ఉంది, పావు తక్కువ 9.5 ఇంచులు అనమాట. ఈ 9.5 ఇంచులు ఈ చంక రౌండ్ అనేది రావాలి కదా. ఇలా ఈ షోలర్ కోసం మనం ఏదైతే ఈ మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఎప్పుడైనా, ఈ పైనుంచి కాదు. ఓకేనా, ఇలా కొలుచుకోండి. చూసారు కదా, మీకు కనిపిస్తుందా, కరెక్ట్గా వచ్చింది. ఒక్క చిన్న లైన్ కూడా అటు ఇటు రాకుండా కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, 9.5 ఇంచులు వచ్చింది. లేదు ఇది కరెక్ట్ కాదేమో ఒకవేళ అనుకుంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇంత పర్టికులర్గా పెట్టుకోలేరు కదా, కొంచెం భయపడతా ఉంటారనమాట పెద్ద సైజు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. అలాంటి వాళ్ళు ఇలా చంక లూజ్ అనేది మీరు మెజర్మెంట్లో నుంచి ఒక్కసారి చెక్ చేసుకోండి ఎంత ఉంది అనేది. ఓకేనా, ఇదిగోండి చూస్తున్నారు కదా, కరెక్ట్గా 9.5 ఇంచులు అయితే ఉంది మనకి లూజు. అంటే ఈ లూజ్ అనేది మనకి సరిపోయింది. లేదు మేము చెస్ట్ లూజ్ కూడా కొలుచుకుంటాము మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా ఉందో అంటే కనుక చెస్ట్ లూజ్ కూడా కొలుచుకోండి ఒకసారి. మీకు చూపించడానికే నేను ఇవన్నీ కొలుస్తున్నాను. నార్మల్గా అయితే నా కస్టమరే కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. నేను ఇన్ని కొలతలు అయితే కొలవను అనమాట. నార్మల్గా సెట్ అయిపోయింది మన మెథడ్లో కట్ చేస్తే ఇప్పుడు. ఓకేనా, ఇలా ఉక్సులు పట్టి వైపు ఇలా పెట్టేసుకొని కొలుచుకోండి. కరెక్ట్గా 10.5 ఇంచులు అయితే ఉంది చెస్ట్ లూజ్. ఇదిగోండి ఇలా పెట్టుకోండి సాగదీయకుండా. 10.5 ఇంచులు ఉంది ఇదిగోండి స్టిచ్ దగ్గరికి. ఇదే 10.5 ఇంచులు ఇక్కడ ఉందా లేదా అనేది చూసుకోండి. సరిపోయింది, చూసారు కదా, కరెక్ట్గా 10.5 ఇంచులు అయితే ఉంది మనకి. అంటే ఈ చెస్ట్ లూజ్కి ఈ చంక లూజ్ అనేది మనకు కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంకా ఈ చివరి వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా ఇలా క్రాస్ తీసుకోండి. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందని ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను కదా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి, మీకు సైజు ఎక్కువ ఉంది అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు కాకుండా నెక్ విడ్త్ 3కు పెట్టుకోవడం అలాంటి పొరపాట్లు చేయొద్దు. 2.5 ఇంచులు పెట్టుకోండి, ఏ సైజు వాళ్ళకైనా సరిపోయిద్ది. పెద్ద సైజు కాబట్టి చంక డౌన్ అనేది ఎక్కువ పెంచొద్దు. చంక డౌను బాగా ఓవర్ పెద్ద సైజు అనుకుంటేనే చంక డౌన్ 6.5 వరకు పెంచుకోవచ్చు. ఏ సైజ్ అయినా కానివ్వండి మీకు
అంటే 42 లోపు ఏ సైజ్ అయినా 6 ఇంచులకి పెట్టుకొని మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ టైం బ్లౌజ్ కుడుతుంటే కనుక మీ చంక లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది అనుకుంటే 6 ఇంచులు అనేది 95% ఎవరికైనా సెట్ అయింది. ఓకేనా? ఇది పెద్ద సైజ్ కదా అని నేను 6.5 ఇంచులు 6.5 ఇంచులకి పెట్టానా? పెట్టలేదు కదా, కానీ కరెక్ట్గా సరిపోయింది. మీరు చంక లూజు పెద్ద సైజ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఇటు సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మీకు చంక కూడా పెరుగుతూ ఉంటుంది కదా. ఇంకా మీరు డౌన్ చేయడం వల్ల ఈ లూజు పెరిగిద్ది, చెస్ట్ లూజు పెరిగిద్ది, అప్పుడు బ్లౌజ్ అనేది అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఓకేనా? అర్థమైంది కదా మీకు? మీకు లావ్ ఉన్నా ఇప్పుడు ఇక్కడికి ఉంది 40 సైజ్ అనుకోండి, ఇంక ఇక్కడికి పెరిగిద్ది కదా, అప్పుడు మీకు చంక లూజ్ ఇంకా పెరుగుతుంది కదా. ఇంకా 42 అయితే ఇంకొంచెం పెరిగిద్ది, ఇంకా చంక లూజ్ పెరిగిద్ది కదా. ఇలా పెరిగిద్ది కాబట్టి మీరు ఇలా పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు చంక డౌన్ ఎక్కువ అయ్యే కొద్దీ షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఓకేనా? నెక్ విడుతూ చంక డౌన్లో ఏ మార్పులు చేయకూడదు. నేను ఇప్పుడు చూపించిన మెజర్మెంట్ కూడా మీకు చెక్ చేసి చూపించాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలా వేసుకోండి. ఫోల్డింగ్ అనేది ఒక్క సైడే మీరు అతుకు వేసుకుంటే సరిపోయింది. అలా కాకుండా మధ్యలోకి మార్కింగ్ చేసుకుంటే జాయింట్ అనేది అప్పుడు అన్ని లేయర్స్కి వేసుకోవాలి. అలా కాకుండా ఇలా వేసుకున్నారంటే ఒక 2 లేయర్స్కి వేసుకుంటే సరిపోయింది. ఓకేనా? ఇదిగోండి, ఫస్ట్ క్రాసులు కంపల్సరీ ఉన్నాయి కాబట్టి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని క్రాసులు కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఖర్చు కోసం మీరు పైపింగా లేకపోతే హెమ్మింగా అనే దాన్ని బట్టి ఇక్కడ ఖర్చు ఉంచుకోండి. నేనైతే పైపింగ్ కాబట్టి ఒక 1/4 ఇంచ్ అనేది ఖర్చు ఉంచుకుంటున్నాను. అలాగే చెయ్యి పొడవు ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది. అలాగే జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది ఒకసారి చెక్ చేసి చూద్దాం ఎంత పొడవు వచ్చింది అనేది. ఖర్చులతో సహా 9 ఇంచులు, అదే 9 ఇంచులు ఈ చివర కూడా మార్కింగ్ చేసుకుందాం. అలాగే చంక డౌను 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్ట్రైట్ లైను 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక స్ట్రైట్ లైను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి 9.5 ఇంచులు వచ్చింది కదా, అదే 9.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు వచ్చిందండి. ఇంకా ఖర్చులోకి తగ్గింది కాబట్టి నేను ఈ ఫోల్డింగ్ అనేది ఇంకొంచెం ఇటు జరుపుకుంటున్నాను. ఇదిగోండి 9.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఇది ఖర్చు కోసం అన్నమాట. ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఈ హ్యాండ్ కటింగ్ మెథడ్ అనేది పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఈజీగా ఉంటుంది. మీకు కరువు తీసుకోవడానికి కూడా చాలా యూజ్ అయ్యిద్ది. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ వీడియో అయితే చెక్ చేయండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే మనకి ఈ జాయింట్ వేసుకున్న తర్వాత క్రాస్ కట్ చేసుకుందాం. ఇప్పుడే కట్ చేసుకుంటే ఇక్కడ జాయింట్ పడాలి కదా, మనకి తేడా వచ్చింది అనమాట హ్యాండ్. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మీ వైపు ఉంచుకోండి. ఫోల్డింగ్ అనేది అటు సైడ్ ఉంచేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ పొడవులో నుంచి 2 ఇంచెస్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి. చూడండి మీ క్లాత్ ఎటు అడ్జస్ట్ అయిద్దో అటు చూసి డ్రా చేసుకోండి. ఎటైనా పర్లేదు కానీ ఫుల్ క్రాస్ ఉండేటట్టు వేసుకోండి. ఓకేనా? ఇలా వేసేసుకొని యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుంటున్నాం.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది తీసేసుకొని ఇక్కడ కార్నర్లో ఇక్కడ కంపల్సరీ ఫ్రంట్ చంక వైపు అనేది క్రాస్ తీసుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచ్కి. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డీపు ఇలా కరువు తీసుకున్న తర్వాత ఈ చివర వచ్చేసి ఒక 1/4 ఇంచు, ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఇలా క్రాస్గా ఈ డాట్ దగ్గరికి ఎండ్ అయిపోవాలన్నమాట. మీరు ఇక్కడ వరకు తీసుకెళ్ళొద్దు, ఇలా పెట్టేసి ఇక్కడ వరకే ఇలా స్కేల్ పెట్టుకొని లైట్గా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇది నడుము లూజ్ వచ్చేసి మనకి 9.5 ఇంచులు ఉంది కదా, 9.5 ఇంచులు. ఇప్పుడు ఇది 9.5 ఇంచులు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, కొంచెం పెద్ద సైజు కాబట్టి. ఓకేనా? ఎందుకంటే మనం షేప్ అనేది ఎప్పుడు 2 ఇంచులు 2.5 ఇంచులు వేసుకుంటాం కదా, ఇది 3 ఇంచులు వేస్తున్నాం కాబట్టి ఇక్కడ లూజ్ ఏమన్నా తగ్గిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెస్ట్ లూజ్లో అలాంటి ఈ చెస్ట్ లూజ్ వీటి దగ్గర ఎలాంటి మార్పు చేయక్కర్లేదు. అప్పర్ చెస్ట్ అనేది ఎప్పుడు మామూలుగానే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి చెస్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి చెస్ట్ అనేది షేప్స్ కావచ్చు అవి ఇక్కడ ఏమైనా తగ్గిందేమో చూసుకోవాలన్నమాట. మనం ఇక్కడ తగ్గింది అనుకుంటే కొంచెం ఎంత తగ్గిందో అంత యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి 3 ఇంచులు కదా, ఇదే 3 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ మీద కొలిసి చూడండి, 9.5 ఇంచులు ఎక్కడికి వచ్చింది మనకి, ఇక్కడికి వచ్చింది. చూసారు కదా, ఇక్కడ లూజ్ అనేది తగ్గింది అనమాట మనకి పెద్ద సైజు వల్ల. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇదే 1.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నారు అంటే మీకు ఇంకా కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ లూజ్ కూడా సెట్ అయ్యిద్ది. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం కొలుచుకోండి, ఈ షేప్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఇంతేనండి, ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం. అలాగే ఇటు సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు డాట్ ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇదిగోని సగం కన్నా కింద తక్కువ చేసుకొని ఇలా ఒక టక్ పెట్టేసుకోండి. 2 వైపులా కరెక్ట్గా ఒకే చోటకి వచ్చింది అనమాట ఇలా. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే మీరు నడుము లూజ్ ప్రకారమైనా తీసుకోవచ్చు, మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు. 9.5 అంటే 9.5 నడుము లూజ్ కదా, అలాగే 1.5 ఇంచ్ ఖర్చు కోసం అంటే మొత్తం 11 ఇంచులు. సేమ్ ఇది కూడా చూడండి 11 ఇంచులే వచ్చింది. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చాలామంది సేమ్ ఎగ్జాక్ట్గా ఇలాగే కావాలంటారు కాబట్టి మీరు దీని ప్రకారం ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్లో ఉక్సులు పట్టి వైపు ఇలా కొలుచుకోండి. ఒక 1/4 ఇంచు జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా? అలాగే ఈ చివర కూడా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఎక్కడ వరకు ఉందో అలా పెట్టేసుకోండి, ఖర్చుతో సహా వచ్చేసింది అనమాట మనకి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కర్వ్ చేసుకొని ఇంకా తీసేసుకుందాం. అలాగే ఇది సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ పెట్టుకోండి, అంటే ఇది సైడ్ జాయింట్ వైపు అనమాట, ఇది పట్టి కాజా పట్టి వైపు. ఓకేనా? ఇంకా ఇంతేనండి, కటింగ్ అయితే పూర్తయిపోయింది అనమాట. ఓకేనా? ఇలా ఈజీగా ఏ సైజు బ్లౌజ్కైనా ఏ కొలతలు మార్చకుండా మన మెథడ్లో కట్ చేసుకొని కుట్టుకున్నారు అంటే ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఓకేనా? ఇలా ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.